కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. 7 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి అమరావతిలో కట్టింది ఎంత? చంద్రబాబుపై జగన్ సంచలన వ్యాఖ్యలు. జిందాల్ భూ నివాసితుల పక్షాన ఇందుకూరు సుధారాణి గలం. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల తీరుపై హరీష్ రావు ఫైర్. కేంద్రం కొత్తగా 2000 సంవత్సరంలో ఉత్తరాఖండ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలను కేంద్రము తీసుకొచ్చింది. మన కళ్ళ ముందునే 2000 సంవత్సరంలో ఆ రాష్ట్రాలకు రాజధానులు ఎలా వచ్చాయి? కేంద్రం ఏదైనా డిసైడ్ చేసిందా? కేంద్రం నిర్ణయించలేదే. ఆయా రాష్ట్రాలు వాళ్ళు నిర్ణయించుకున్నారు. మరి ఎవరికి వర్తించింది? కేవలం మనకు మాత్రమే ఎందుకు వర్తిస్తా ఉంది, ఎలా వర్తిస్తా ఉంది? నిజంగా మరి ఎందుకు ఈ తీర్మానం పేరిట ఈ డ్రామా చేస్తా ఉన్నారు? మరి 7 ఏళ్లుగా నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, మరి 7 ఏళ్లుగా మీరే ముఖ్యమంత్రిగా ఉండి, మొదటి టర్మ్ 5 సంవత్సరాలు, తర్వాత ఇప్పుడు 2 సంవత్సరాలు, మరి 7 ఏళ్లు మీరే ముఖ్యమంత్రిగా ఉండి 1,00,000 ఎకరాల అమరావతిలో ఇంతవరకు కట్టింది ఎంత? 1,00,000 ఎకరాల అమరావతిలో ఈయన 7 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉంటూ అమరావతి అనేది తన పెట్ ప్రాజెక్ట్ అంటూ తాను నినాదమిస్తూ తాను ఇంతవరకు కట్టింది ఎంత? నిజంగా సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అయిందా ఇది? నిజంగా అమరావతి అని సెల్ఫ్ ఫైనాన్సా? ఈయన డబ్బా కొట్టినట్టుగా ఏ దేశం పోతే ఆ దేశం బొమ్మలు ఈయన చూపిస్తాడు. ఏ దేశం ఈయన పోయినా ఆ దేశం బొమ్మలు చూపిస్తాడు. చూపించి అదిగో ఇదే అమరావతి అని అంటాడు. మరి ఎంతవరకు వచ్చిందని అడుగుతా ఉన్నా. ఆ దేశాలు ఇక్కడ ఏమైనా కనపడుతున్నాయా? కనీసం భూములు ఇచ్చిన రైతులకు చెప్పిన హామీలైనా నెరవేర్చాడా ఈ పెద్ద మనిషి? మొదట తీసుకున్న 50,000 ఎకరాల్లో, వెరీ ఇంపార్టెంట్ ఇది, మొదట తీసుకున్న 50,000 ఎకరాల్లోనే రోడ్లు, కేవలం రోడ్లు, కరెంటు, డ్రైనేజ్ అంటే సీవరేజ్, వాటర్, వీటి కల్పనకి అయ్యే ఖర్చు చంద్రబాబు నాయుడు గారి స్వయాన లెక్కల ప్రకారమే, ఈయనే కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన లెక్కలు, ఈయనే వివిధ బ్యాంకులకు ఇచ్చిన లెక్కల ప్రకారమే ఎకరాకు 2 కోట్లు అవుతుంది అని చెప్పాడు. అంటే 50,000 ఎకరాలకు అయ్యే 1,00,000 కోట్లకే దిక్కు లేదనుకుంటే, 1,00,000 కోట్లకే దిక్కు లేదనుకుంటే ఇప్పుడు సడన్ గా మరో 50,000 ఎకరాలు దీనికి అదనంగా అయ్యే ఖర్చు, దీనికి సడన్ గా అదనంగా మరో 50,000 ఎకరాలు యాడ్ చేస్తున్నాడు. ఇంతకు ముందున్న 50,000 ఎకరాలు దానికయ్యే మళ్ళా అదనంగా మరో 1,00,000 కోట్ల రూపాయలు. ఇలా అమరావతిని ఎందుకు పెంచాల్సి వస్తా ఉంది? ఎందుకు పెంచుకుంటూ పోతున్నారు? ఆ డబ్బులు ఎలా వస్తాయి అంటే 1,00,000 ఎకరాల్లో, ఆ 1,00,000 ఎకరాల్లో
కేవలం రోడ్లు వేయడానికి, కేవలం కరెంట్ ఇవ్వడానికి, కేవలం సివరేజ్ వ్యవస్థ క్రియేట్ చేయడం కోసం, కేవలం నీటి వ్యవస్థ క్రియేట్ చేయడం కోసం, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం కోసం ఈ 1,00,000 ఎకరాలలో 2 లక్షల కోట్లు కావాలి అని వీళ్ళు చెప్పిన లెక్కల ప్రకారమే. మరి ఈ డబ్బులు ఎలా వస్తాయి? ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఎన్ని దశాబ్దాలు పడుతుంది? ఈ దశాబ్దాలు పట్టే ఈ సమయంలో, ఇన్ని సంవత్సరాలు పట్టే ఈ సమయంలో ఈ 2 లక్షల కోట్లు ఇంకా ఎంతగా పెరిగిపోతూ పోతుంది. 2019కు ముందు ఈయనే స్వయంగా చేసిన మాస్టర్ ప్లాన్. 2019కు ముందు 50,000 ఎకరాలకు సంబంధించి బ్రహ్మాండమైన వరల్డ్ క్లాస్ రాజధాని ఇక్కడ వస్తా ఉందని ఈయనే మాస్టర్ ప్లాన్ తయారు చేసినాడు, మనందరికీ ఊదరగొట్టి బాహుబలి సెట్టింగ్లన్నీ చూపించి. మరి 2019కు ముందు ఈయనే స్వయంగా చేసిన మాస్టర్ ప్లాన్ ను సడన్ గా ఈయనే ఎందుకు మారుస్తున్నాడు? అప్పుడు ఇదే 50,000 ఎకరాల్లోనే బ్రహ్మాండమైన బెస్ట్ క్యాపిటల్ అని చెప్పి ఊదరగొట్టిన ఇదే వ్యక్తి ఈ రోజు ఎందుకు మున్సిపాలిటీగా మిగిలిపోతుందని చెప్పి ఎందుకు అంటున్నాడు? ఆ మాట అని ఇంకొక 50,000 ఎకరాలు కావాలంటున్నాడు. మరి ఇంతకు ముందు 50,000 ఎకరాలతోనే వరల్డ్ క్లాస్ సిటీ అని చెప్పిన వ్యక్తి ఈ రోజు ఏమంటున్నాడు? ఆ 50,000 ఎకరాలే అంటే ఇది మున్సిపాలిటీగానే మిగిలిపోతుంది, అందుకని ఇంకొక 50,000 ఎకరాలు కావాలంటున్నాడు. నేను ఎందుకు అంటా ఉన్నాడు? ఎక్కడా లేని విధంగా కాస్ట్ పర్ ఎస్ఎఫ్టీ అడుక్కు అయ్యే ఖర్చు ఏకంగా 11,000 నుంచి 14,000 అవుతా ఉంది. కాస్ట్ పర్ ఎస్ఎఫ్టీ ఎక్కడా చూడని విధంగా, ఎక్కడా లేని విధంగా అడుక్కయ్యే ఖర్చు 11,000 నుంచి 14,000 దాకా ఎందుకు అవుతా ఉంది? ఏ స్కాముల వల్ల ఇది ఎగబాకుతా ఉంది అన్న వీటికి సమాధానం ఎక్కడైనా అసెంబ్లీలో చెప్పాడా? 5:30 గంట అసెంబ్లీలో ఇటువంటి ప్రశ్నలకు ఏదైనా సమాధానం చెప్పాడా? ఆ 5:30 గంటల సమావేశం కేవలం జగన్ను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దుమ్మెత్తిపోయడానికి, బూతులు తిట్టడానికి మాత్రమే వాడుకున్నారు. రాజధాని పేరిట పట్టపగలు తాను చేస్తా ఉన్న దోపిడీ నుంచి ప్రజలను డైవర్ట్ చేసేందుకు ఈ డ్రామాకు తెరలేపాడు. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ఓవైపున అసెంబ్లీ పిలుస్తాడు. ఇంతకుముందు నేను అన్నాను కదా, ఈ మనిషికి చిత్తశుద్ధి లేదు, నిజాయితీ అంతకన్నా లేదు అని చెప్పి. ఆశ్చర్యం ఏమిటి అని అంటే, ఓవైపు అసెంబ్లీని పిలుస్తాడు, ఇంకోవైపు అదే చట్టసభలో భాగమైన కౌన్సిల్ని పిలవడు. ఇంకోవైపు అదే చట్టసభలో భాగమైన కౌన్సిల్ని పిలవడు. ఎందుకు? కౌన్సిల్ని పిలిస్తే రాజధాని పేరిట చంద్రబాబు చేస్తా ఉన్న అవినీతి భాగోతాన్ని కౌన్సిల్లో సభ్యులు బయట పెడతారని. ఈయన బండారాన్ని అంతా కూడా. మరి మన ప్రాంతంలో జిందాల్ కంపెనీ వస్తే అభివృద్ధి చెందుతుంది, మన ప్రాంత యువత అందరికీ కూడా ఉద్యోగాలు వస్తాయి అనే ఒక ఆశతో 18 సంవత్సరాల క్రితం భూములు ఇచ్చి రైతులకి
ఆ కంపెనీ వారు ఇచ్చిన హామీలన్నీ కూడా ఇవ్వలేదని చెప్పి వారందరూ కంపెనీ రాలేదు ఇక్కడికి. వాళ్ళకి ఇచ్చిన R&R ప్యాకేజ్ కానివ్వండి, మరి ఉద్యోగాలు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అన్నారు అవి కానివ్వండి, వాటి మీద వాళ్ళందరూ కూడా పోరాటం చేస్తా ఉన్నారు. మరి ఇదంతా కూడా మనందరికీ తెలుసు. గత 18 సంవత్సరాలుగా సాగుతా ఉంది. ఆ రోజు 2 లక్షల రూపాయలు క్యాష్ ఇచ్చి 2 లక్షల రూపాయలు 2,05,000 రూపాయలు షేర్లు కూడా ఇవ్వడం జరిగింది. అవి 3 సంవత్సరాలు మా కంపెనీ ట్రెజరీలో ఉంటాయి. 3 సంవత్సరాల తర్వాత ఆ షేర్ విలువ 10 రూపాయలు విలువ కలిగిన షేర్లు 20,000 షేర్లు ఇస్తున్నాము. వాటిని మీకు 3 సంవత్సరాల్లో 10 రూపాయల షేరు 100 రూపాయలకి తక్కువ కాకుండా చేసి ఇవ్వడం మేము ఇస్తామని చెప్పడం జరిగింది. మరి నిజంగా అలా అయితే 2011కే వారికి ఆ అమౌంట్ రావాల్సి ఉంది. మరి దాని మీద రైతులందరూ కూడా అవన్నీ వస్తాయని ఆశపడి మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, యువత అందరికీ కూడా ఉద్యోగాలు వస్తాయని మరి నమ్మి ఆ రోజు భూములు ఇవ్వడం జరిగింది. ఏ ఒక్క హామీ కూడా జరగలేదు. ఎందుకంటే భూములన్నీ కూడా ప్రభుత్వం తీసుకుని ప్రభుత్వం ద్వారా కంపెనీకి ఆ రోజు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. అందుకని ప్రభుత్వం బాధ్యత పడి ఖచ్చితంగా అవన్నీ కూడా నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. మరి అలాంటప్పుడు ప్రభుత్వాలు మారుతూనే ఉంటాయి, కానీ ఈ హామీల కోసం గత 18 సంవత్సరాలుగా వాళ్ళు పోరాటం చేస్తానే ఉన్నారు. మరి ఆ రోజు నుంచి గత సంవత్సరం జూన్ నెల వరకు కూడా కంపెనీ వారు ఆ భూముల దగ్గరికి రాలేదు. అందుకని రైతులందరూ ఏమనుకున్నారంటే కంపెనీ పెట్టలేదు, మన భూముల్లో మనమే ఉన్నాం కదా, ఏదైనా వాళ్ళకి న్యాయం జరుగుతుందని చెప్పి ఖచ్చితంగా ఆశపడతా ఉంటే పోలీసులను అడ్డు పెట్టుకుని గత 2025 జూన్ నెల నుంచి బలవంతంగా వాళ్ళని భయపెట్టి వాళ్ళ భూముల్లోకి వాళ్ళని వెళ్ళనీయకుండా అడ్డుకొని మరి ఆ చెట్లు తీయడం కానీ ఇళ్ళలు తీయడం కానీ మరి ఇవన్నీ కూడా చేయడం జరుగుతా ఉంది. ఈ ఏదైనా సమస్యలు ఉంటే మన జిందాల్ సమస్య అనేది ఒక కంపెనీకి అక్కడ ఉన్న రైతులకి జరుగుతా ఉంది. దీంట్లో అధికారులు మరి పోలీస్ వ్యవస్థ ఎందుకు అంత అత్యుత్సాహం చూపిస్తారా ఉన్నారు అనేది మనకి తెలియడం లేదు. మీరు చూస్తా ఉన్నారు, ఆ రోజు కంపెనీ ఖాళీ చేసే రోజు కూడా మన బలవంతంగా వీళ్ళందరినీ కూడా చెట్లు కొట్టి నిర్వాసితుల్ని చేసే రోజులు కూడా పోలీసులు అడ్డుగా అక్కడ ఎంతమంది ఉన్నారు మీ అందరికీ తెలుసు. జాతీయ ఎస్టీ కమిషన్ ని కలవడం జరిగింది. మరి వారు కూడా నిన్న వస్తారు, ఇక్కడ సమస్యలు తీరుతాయని చెప్పి మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు MRO గారు అందరికీ కూడా రమ్మని ఊరూరా VROల ద్వారా దండోరా వేయించారు. మరి MRO గారు మాకు కూడా పర్సనల్ గా ఫోన్లు చేసి అమ్మ అందరూ రండి అఫీషియల్ ప్రోగ్రామ్ అని చెప్పి పిలవడం జరిగింది. మరి నిన్న మేము కూడా బయలుదేరి ఆ కార్యక్రమానికి వస్తా ఉంటే మమ్మల్ని కూడా పోలీసులు ఆపి మీరు వెళ్ళడానికి పర్మిషన్ ఉందా అని అడగడం జరిగింది. ఇదేంటి, ఇది అఫీషియల్ ప్రోగ్రాము, మాకు MRO గారు ఫోన్ చేశారు రమ్మని చెప్పారని చెప్పినా కూడా మిమ్మల్ని పంపించొద్దన్నారండి CI గారని ఆపడం జరిగింది. దాంట్లో మన పత్రికా సోదరులు కూడా ఉన్నారు. ఎందుకంటే అప్పటి వరకు మాకు అసలు అఫీషియల్ గా ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిందా వాయిదా పడిన విషయం ఎవరికి తెలియదు. అది పోస్ట్ పోన్ అయ్యిందని తర్వాత మాకు మేము అక్కడ గంటన్నర 2 గంటల సమయం వరకు మేము ఆ బొడ్వారి జంక్షన్ లో ఆగిపోవడం జరిగింది. మరి మమ్మల్ని అయితే ఎస్కాట్ మేము మండల ఆఫీస్కి వెళ్తామన్నా కూడా పోనీ ఆ కార్యక్రమం అలా అన్నారు కదా, మేము మండల ఆఫీస్కి వెళ్తామన్నా కూడా మమ్మల్ని పంపించలేదు. మరి ఆ పోలీసుల అత్యుత్సాహం అక్కడ ఎందుకు చూపిస్తున్నారా అనేది మాకు అర్థం కావడం లేదు. దాంతో పాటు కొంతమంది నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం, అభివృద్ధిని అడ్డుకోవద్దు అని మాట్లాడుతున్నారు. ఇక్కడ అభివృద్ధిని ఎవరు అడ్డుకోవడం లేదు, యువతకు ఉద్యోగాలు వస్తాయని అభివృద్ధి జరగాలని ఆ రోజు రైతులు భూములు ఇచ్చారు. మరి వారందరూ వాళ్ళ కష్టాలు చెప్పుకుంటున్నారు. మానవతా దృక్పథంతో ఆ కష్టాలను వినండి. ఇక్కడ కంపెనీలో షేర్ల గురించి మాట్లాడినప్పుడు బొమ్మల కంపెనీ పెడితే బొమ్మలు అమ్మితే కదా వాటాలు ఇస్తామని అడిగారు. ఇక్కడ అలా కాదు, ఇది మనుషుల బ్రతుకులతో ఆడుకుంటున్నారు. ఇక్కడ బొమ్మలాట కాదు, ఇది బ్రతుకులకి సంబంధించిన విషయం, ఇది బొమ్మలాట కాదు. మరి ఖచ్చితంగా మానవతా దృక్పథంతో రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించండి. వాళ్ళు ఎందుకు అడుగుతున్నారు, ఆ న్యాయ పోరాటం ఎందుకు చేస్తున్నారు? గతంలో న్యాయస్థానం నుంచి కూడా తీర్పు రావడం జరిగింది. వాళ్ళ పక్షాన న్యాయం ఉండబట్టే కదా తీర్పు కూడా వచ్చిందని ఆలోచించండి ఖచ్చితంగా. ఎందుకంటే ఏ మాత్రం న్యాయం లేకపోయినా వాళ్ళు ఎందుకు అడుగుతారు? వాళ్ళు ఎవరైనా ఉంటే మా దగ్గరికి రండి, నిజంగా ఎవరికైనా రావాల్సి ఉంటే ఇస్తామంటున్నారు. ఆ రోజు ఇచ్చిన 2 లక్షలే ఈ రోజు మేము ఇస్తామని చెప్పడం ఎంతవరకు న్యాయం? మీరైతే తీసుకుంటారా? మీ వరకు అయితే అది మీరు దాన్ని ఒప్పుకుంటారా అని మేమైతే అడుగుతా ఉన్నాము.
ఖచ్చితంగా మా ప్రాంత అభివృద్ధికి యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి మేమందరం కూడా పూర్తిగా కంపెనీకి ఎప్పుడు కూడా మేము రావాలనే ఇచ్చాం భూములు. మేమంటే రైతులందరూ కూడా భూములు ఇచ్చారు, నష్టపోయారు. మరి వాళ్ళందరికీ కూడా న్యాయం జరగాలని మేము కోరుకుంటా ఉన్నాం. రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి ఎన్నిసార్లు గ్రీవెన్స్లు ఇచ్చినా కూడా దానికి తిరిగి సమాధానం చెప్పలేదు. మరి నిజంగా నిన్న ఎస్టీ కమిషనర్, జాతీయ ఎస్టీ కమిషన్ మెంబర్ గారు వస్తే వాళ్ళందరికీ కూడా న్యాయం జరుగుతుంది, వారి బాధలు చెప్పుకోవచ్చని వస్తూ ఉంటే మీరు దారిలో వాళ్ళందరినీ కూడా ఆటోలు దింపి బయలుదేరిన వాళ్ళని, ఎందుకంటే వాళ్ళకి దండోరా కొట్టారు, ప్రతి ఊరు పిలిచారు రమ్మని. వస్తా ఉంటే ఆటోలు దించి ఒక నేరస్తుల్ని చెక్ చేసినట్టు వాళ్ళందరినీ కూడా తనిఖీ చేసి వాళ్ళ దగ్గర ఉన్న పాస్ పుస్తకాలు తీసుకుని మరి ఇబ్బంది పెట్టి అంత ఎందుకు చేశారన్నది ఎవరికి అర్థం కావడం లేదు. నిజంగా ఆ పరిస్థితుల్లో నేను ఎమ్మెల్యే గారు కూడా ఫోన్ చేశాను, ఆవిడ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. పోలీసులు చేస్తున్న చేష్టలు నేను ఫోటోలు కూడా పెట్టడం జరిగింది. మరి అలాగే ఏముంది, మీటింగ్ లేకపోతే గతంలో ఎన్నో మీటింగ్లు క్యాన్సిల్ అయ్యి ఉండొచ్చు, ఎప్పుడైనా కూడా ఇలా జరగలేదు. మీటింగ్ లేకపోతే వస్తారు, ఆ మీటింగ్ సభ వేదిక దగ్గరకు వస్తారు, లేకపోతే తిరిగి వెళ్ళిపోతారు. దాన్ని ఎందుకు ఇంత పెద్ద సమస్యగా చేస్తున్నారంటే ఇలాంటి పోలీసులు అత్యుత్సాహం వల్ల కొంతమంది నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి ఇక్కడ ప్రజా ప్రతినిధుల్ని, రైతుల్ని, కష్టంలో ఉన్న బాధపడుతున్న రైతులు మనోభావాలను దెబ్బతినేటట్టు మాట్లాడడం వల్ల సమస్య అయితే పెరుగుతా ఉంది. మరి నిజంగా ప్రభుత్వ పెద్దలందరూ కూడా గుర్తించి సమస్య పరిష్కారానికి ఆలోచించాలని, మరి రైతులందరికీ కూడా న్యాయం జరిగే దశగా మరి తీసుకుంటారు. ఎందుకంటే నిన్న పెద్దలందరికీ కూడా నేను ఇక్కడ జరిగిన విషయాలు చెప్పడం జరిగింది. పార్టీ ఎందుకంటే ఇదంతా కూడా పార్టీకి చెడ్డ పేరు, పార్టీకి రేపు పొద్దున్న ఇబ్బంది వస్తుంది, అలాగే ప్రభుత్వానికి చెడ్డ పేరు. ఇక్కడ చేస్తున్న అధికారులు చేస్తున్న చేష్టల వల్ల అటు ప్రభుత్వానికి చెడ్డ పేరు, పార్టీకి నష్టం కలుగుతుందని చెప్పి నేను పెద్దలకి చెప్పడం జరిగింది. మరి దాని మీద పెద్దలందరూ కూడా మంచి నిర్ణయం తీసుకుంటారని, వారందరూ కూడా దాని పరిష్కారానికి కృషి చేస్తారని ఆశిస్తున్నాను. శాసనసభ సమావేశాలు ముఖ్యంగా ఒక దశ దిశ లేకుండా ముగిసిందని చెప్పొచ్చు. రాష్ట్ర ప్రజలకు ఏదైనా 6 గ్యారంటీల మీద ఈ బడ్జెట్లో స్పష్టత వస్తుందేమో, అనేక ప్రజా సమస్యలకు ఏదైనా పరిష్కారం దొరుకుతుందేమోనని ఎంతో ఆశగా ఎదురు చూసినటువంటి ప్రజలకు ప్రభుత్వం తీవ్రమైనటువంటి నిరాశనే మిగిల్చిందని చెప్పొచ్చు. బడ్జెట్ బిల్లులు పాస్ చేసుకునే ఒక రాజ్యాంగ అనివార్యతను పూర్తి చేయడానికి తూతూ మంత్రంగా సభను నడిపారు తప్ప నిజమైన ప్రజా సమస్యలు చర్చించడానికి ప్రభుత్వం ముందుకు రాలేదు. లేదు, ప్రభుత్వం ఏదైనా మంచి కార్యక్రమాలు చేస్తే తనైనా చెప్పుకుంటారు, వాళ్ళు చేస్తున్నది ఏమీ లేదు గనక ఒక్క షార్ట్ డిస్కషన్ కూడా డిస్కషన్కు రాలేదు. ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి 19 సమస్యల మీద బీఆర్ఎస్ పార్టీ షార్ట్ డిస్కషన్ పెట్టాలని మేము బీఏసీ మీటింగ్లో స్పీకర్ గారికి, ప్రభుత్వానికి మా తరఫున ప్రతిపాదించాం. సరే, మేము ప్రతిపాదించిన ప్రజా సమస్యలపై ఏ ఒక్క అంశం మీద ప్రభుత్వం చర్చకు ముందుకు రాలేదు. పోనీ ప్రభుత్వమైన జనరల్గా ఏం చేస్తాయంటే గవర్నమెంట్స్ వాళ్ళ స్కీమ్స్, ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ మీద షార్ట్ డిస్కషన్ పెడుతూ ఉంటారు. వాళ్ళు ఒక్క స్కీమ్ మీద, ఒక్క ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ మీద కూడా ప్రభుత్వం కూడా చర్చకు పెట్టలేదు. అంటే వాళ్ళు చేసిందేమి లేదు గనక, అంతా అరకొరగా ఆగమాగం చేసింది గనక కనీసం వాళ్ళ కార్యక్రమాల మీద కూడా చర్చ పెట్టడానికి ప్రభుత్వం సాహసించలేకపోయింది, భయపడ్డది. సభా సాంప్రదాయాలను పూర్తిగా తిలోదకాలిచ్చారు. అసలు ఒక నియమము, నిబంధన, సభా మర్యాద, ప్రతిపక్షాల పట్ల కనీస గౌరవం లేకుండా అన్నిటినీ తుంగలో దొక్కింది ప్రభుత్వం. ముఖ్యమంత్రి గారైతే ఈ శాసనసభలో తొండల భాష, కండల భాష దీన్ని వాడుకునేందుకు ఉపయోగించుకున్నారు తప్ప ప్రజా సమస్యల మీద, ప్రతిపక్షాలు అడిగిన సమస్యల మీద ఒక్క దాని మీద కూడా సూటిగా సమాధానం చెప్పలేదు. ఆల్వేస్ డైవర్షన్ పాలిటిక్స్. ప్రతిసారి ప్రభుత్వం డిఫెన్స్లో పడ్డప్పుడల్లా ప్రతిపక్షాల మీద ఎదురుదాడికి పాల్పడడం, గత 10 ఏళ్ల గురించి మాట్లాడడం, తొండల భాష మాట్లాడు, కండల భాష మాట్లాడు. ఇది సంస్కారం కాదు. సభానాయకుడికి ఆ హోదాకు తగిన వ్యవహారం కానే కాదు. ప్రజల పక్షాన ప్రతిపక్షం ప్రశ్నించడాన్ని
ఈ ప్రభుత్వం జీర్ణించుకోలేకపోయింది. బేసికల్లీ ప్రతిపక్షం ఈజ్ మెంట్ ఫర్ పీపుల్. ప్రజల పక్షాన ప్రశ్నించడానికే ప్రతిపక్షం, ప్రభుత్వ తప్పిదాలు ఎత్తి చూపడానికే ప్రతిపక్షం, ప్రజలకిచ్చిన హామీలు అమలు జరగనప్పుడే ఆ హామీలు అమలు చేయండి అని ప్రశ్నించడానికే ప్రతిపక్షం. ఆ బాధ్యతను బీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తా ఉంటే ఈ ప్రభుత్వం జీర్ణించుకోలేకపోతా ఉంది. ప్రశ్నోత్తరాల సమయం నుంచి మొదలుకొని బిల్లుల ఆమోదం వరకు ప్రతిసారి కూడా ప్రభుత్వ తీరు ఎట్లా ఉందంటే ఈ ప్రభుత్వానికి శాసనసభ అంటే ఒక గౌరవం లేదు, కనీస మర్యాద లేదు అనేటువంటిది స్పష్టంగా తేలిపోయింది. మేమేదైనా ప్రశ్నలు అడిగితే అసలు ఆ ప్రశ్నలు చర్చకు రాకుండా ప్రయత్నం చేస్తున్నారు. మన మార్నింగ్ క్వశ్చన్ అవర్ ఏదైతే ఉంటుందో మా క్వశ్చన్ 4వ క్వశ్చన్ 5వ క్వశ్చన్ ఉందనుకోండి, ఫస్ట్ క్వశ్చన్ మీదనే గంటన్నర నడుపుడు, ఆ క్వశ్చన్ రాకుండా చేసుడు, లేదంటే ప్రశ్నోత్తరాల సమయాన్ని ఎత్తివేసుడు. గత శాసనసభలో ఎప్పుడు చూసినా బడ్జెట్ రోజు కూడా ప్రశ్నోత్తరాల సమయం ఉండేది, అప్రాప్రియేషన్ రోజు కూడా ప్రశ్నోత్తరాల సమయం ఉండేది. అది బేసిక్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద అసెంబ్లీ. కానీ ఎంత ఛాన్స్ దొరికితే అంత ప్రశ్నోత్తరాల సమయాన్ని లేకుండా చేయడం. గవర్నర్ ప్రసంగం రోజు 2 రోజులు గవర్నర్ ప్రసంగం మీద చర్చ, ప్రభుత్వ సమాధానం, 3 రోజులు ప్రశ్నోత్తరాల సమయాన్ని ఎత్తేసినారు. భట్టి గారు బడ్జెట్ ప్రవేశపెట్టినాడు, ప్రశ్నోత్తరాల సమయాన్ని ఎత్తేసినారు. లాస్ట్ 4 డేస్ ప్రశ్నోత్తరాల సమయాన్ని ఎత్తే ఆల్ టుగెదర్ 3-4 రోజులు కూడా పెట్టలే, సగం రోజులు కూడా ప్రశ్నోత్తరాల సమయాన్నే పెట్టలేదు. ఆ పెట్టిన సగం రోజులు కూడా మా ప్రశ్నలు 8వ ప్రశ్న 9వ ప్రశ్నగా పోస్ట్ చేయడం, ఆ ప్రశ్న రాకుండా చేయడం, చర్చకు రాకుండా చేయడం. అంటే ఎంత ప్రభుత్వం యొక్క డొల్లతనం, ప్రభుత్వం ఎంత భయపడతా ఉంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు పనిచేసే ప్రభుత్వం అయితే సమాధానం ఉంటే ప్రశ్నల మీద చర్చించాలి కదా, ప్రభుత్వం ముందుకు రావాలి కదా. ప్రశ్నోత్తరాలే లేకుండా ఎత్తివేయడము, వచ్చిన ప్రశ్నలను చర్చకు రాకుండా చేయడం అంటేనే ప్రభుత్వం యొక్క డొల్లతనం, ప్రభుత్వం యొక్క వైఫల్యం చాలా స్పష్టంగా కనబడ్డది. ఏదైనా ఒక మంచి పబ్లిక్ ఇష్యూ మీద డిస్కషన్ జరిగితే శ్రీధర్ బాబు గారు ఏమంటాడు, లేచి ఎలియా మినిస్టరు, లేదండి షార్ట్ డిస్కషన్ పెడదాం. మూసీ మీద డిస్కషన్ వచ్చింది. మూసీ అంటే మీరు 10,000 గృహాలు కూలుస్తాము అంటున్నారు, 3,200 ఎకరాలు భూసేకరణ చేస్తామని గవర్నమెంటే గెజిట్ ఇచ్చింది. 10,000 గృహాలు అంటే 50,000 ప్రజల జీవన్మరణ సమస్య. 50,000 ప్రజలు కంటి మీద కునుకు లేకుండా, నిద్రాహారాలు లేకుండా ఉన్న ప్రజల గురించి మాట్లాడదామంటే షార్ట్ డిస్కషన్ పెడదామంటాడు. వస్తుందా షార్ట్ డిస్కషన్? ఒక్క షార్ట్ డిస్కషన్ అన్న పెట్టిందా? అంటే అప్పటి మందం దాటవేయడానికి షార్ట్ డిస్కషన్ పేరిట దాటవేయడం, పక్కదో పట్టించడం, పారిపోవడం, ఇది ప్రభుత్వ విధానం. ఇకపోతే ఏ ఒక్కదాని విషయంలో ప్రతిరోజు అసెంబ్లీ మీరు కూడా చూశారు, నేను అనేక సార్లు లేవనే, ఏ ఒక్క రోజైనా అసెంబ్లీ టైంకి స్టార్ట్ అయిందా? నేను బీఎస్సీలో కూడా చెప్పాను, 10ంటికి ఏందండి అసెంబ్లీ, 8:30కి పెట్టండి, పొద్దున్నే 8:30కి అసెంబ్లీ సమావేశపరచండి, ఓ గంటన్నర సమయం కలిసి వస్తుంది అంటే అసెంబ్లీ 8:30కి పెట్టడానికి ప్రభుత్వం ముందుకు రాదు, 10ంటికి పెడతారు. పోనీ 10ంటికన్నా అసెంబ్లీ స్టార్ట్ అయిందా? ఏ రోజు కూడా 10 అంటే 10ంటికి స్టార్ట్ కాలే, 10:05, 10:06, 10:10. అసలు సమయ పాలన లేదు, సభ అంటే మర్యాద లేదు, గౌరవం లేదు. ఇదేదో గాంధీ భవన్ లాగా మార్చేసింది శాసనసభను. గాంధీ భవన్లో మీ ఇష్టం ఉన్నట్టు చేసుకోండి, శాసనసభ అంటే అన్ని పక్షాలది, అత్యున్నత ప్రజాస్వామ్య విలువలు కలిగిన చట్టసభ. ఈ చట్టసభ ప్రతిష్టను, గౌరవాన్ని కూడా మంటగలిపే విధంగా ప్రభుత్వం యొక్క వ్యవహార శైలి ఉండే. హౌస్ అర్జెంట్ ఫర్ టీ బ్రేక్ అంటారు. టీ బ్రేక్ ఎంతసేపు ఉంటుందండి? 10 నిమిషాలు ఉండాలి. హౌస్ అర్జెంట్ ఫర్ లంచ్ బ్రేక్ అంటారు. లంచ్ అంటూ అర్ధగంట 45 నిమిషాలు ఉండాలి. ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్ళి వస్తున్నాడు అని 4 గంటలు మళ్ళీ సభను బెల్లే కొట్టరు. లేదు ఫైనాన్స్ మినిస్టర్ ప్రిపేర్ అవుతుండు, ప్రిపేర్ అయ్యి వస్తారా? అసెంబ్లీలో కూర్చొని ప్రిపేర్ అవుతారా? ఫైనాన్స్ మినిస్టర్ ప్రిపేర్ అవుతుండని టీ బ్రేక్ అంటారు, 3 గంటల దాకా మళ్ళీ బెల్లే కొట్టరు. ఈజ్ ద వే ఆఫ్ రన్నింగ్ ద హౌస్? ఓ రోజు ముఖ్యమంత్రి కేరళ పోతాడు, కేరళకి వెళ్ళి రావాలని ఆపుతారు, ఓ రోజు ఢిల్లీకి వెళ్ళి రావాలని ఆపుతారు, ఒక రోజు ఫైనాన్స్ మినిస్టర్ ప్రిపేర్ కాలేదని ఆపుతారు, ఓ రోజు పెండ్లుందని పోతారు. ఇదా పద్ధతి? అంటే అసలు కనీసము ఎక్కడ కూడా ఒక సమన్వయం లేదు. ప్రతిపక్షాన్ని సమన్వయం చేసుకొని ప్రతిపక్ష సభ్యులకు ఇన్ఫర్మేషన్ కూడా లేదు. ఒకరోజు నేను బడ్జెట్ మీద మాట్లాడాలి, టీ బ్రేక్ ఇచ్చారు,
12 o'clock టీ బ్రేక్ అన్నారు. ఇంకా 12:15కో 12:30కి స్టార్ట్ అయిద్దని అసెంబ్లీలో కూర్చుంటే 3:30కి బెల్లు కొట్టిండ్రు. అంటే 3:30 గంటలు ఎప్పుడు బెల్లు కొడతారని అన్నం తినకుండా కూర్చోవాలి. అంటే ఎంత సభ మర్యాదలను పూర్తిగా కాలరాసిండ్రు. దెర్ ఇస్ నో కోఆర్డినేషన్ ఎట్ ఆల్. అంటే కావాలని లేట్ నైట్లు సభ నడిపితే సభ్యులు వెళ్ళిపోతారు, అటెన్షన్ డైవర్షన్ అవుతుంది, ఫోకస్ షిఫ్ట్ అవుతుంది అనేటువంటి ధోరణి. జనరల్గా శాసనసభ జరిగేటప్పుడు ప్రభుత్వ కార్యకలాపాలు పెట్టుకోరు. వీళ్ళు హౌస్ అడ్జెంట్ చేసి ఒక చెక్ ఇచ్చేది ఉందని చెక్ ఇవ్వడానికి 3:30 గంటలు అసెంబ్లీ వాయిదా వేసారు ఒకరోజు, ఎలక్ట్రిసిటీ చెక్ ఇవ్వాలని. ఇజ్ ఇట్ ద వే? అసలు సభ జరిగేటప్పుడే పెట్టుకోవద్దు. అత్యవసరమైతే పెట్టుకుంటే కూడా 5 నిమిషాలు 10 నిమిషాలు టీ బ్రేక్లో 10 నిమిషాలు పూర్తి చేసుకొని రావాలి. 3-3:30 గంటలు చెక్ ఇచ్చే పేరిట సభను వాయిదా వేసి విలువైనటువంటి సమయాన్ని వృధా చేసినారు. ప్రజా సమస్యలు చర్చకు రాకుండా సభను వాయిదా వేసుకొని గంటల తరబడి ఇవాళ సభా సమయాన్ని ఈ ప్రభుత్వం వృధా చేసింది. బిల్లులు గందరగోళం మధ్యనే బిల్లులు పాస్ చేసుకోవడం. ప్రధానమైన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీని 2 రోజులు సస్పెండ్ చేసి అనేక బిల్లులు అనేక పద్దులను కూడా గెలటిన్ చేసి చర్చ లేకుండా పాస్ చేసుకున్నారు. కావాలనే ప్రధానమైనటువంటి ఇరిగేషన్ 2వ రోజు ఉంటే దాన్ని చివరి రోజు పెట్టి మమ్మల్ని సస్పెండ్ చేసి చర్చకు రాకుండా బిల్లు పాస్ చేసుకునే ప్రయత్నం చేసినారు. బిల్లులు కూడా మొదటి వారం రోజులు ఎక్కడ బిల్లులు తేలేదు. అన్ని బిల్లులు చివరి రోజు పెట్టి లాస్ట్ రోజే అప్రాప్రియేషన్, లాస్ట్ రోజే 10 బిల్లులు, లాస్ట్ రోజే అన్ని పద్దులు. అంటే మీ ఉద్దేశం ఏంది? చర్చ జరగద్దు. అసెంబ్లీ వారం రోజులు ఎక్స్టెండ్ చేయండి అని అడిగాం, దానికి ప్రభుత్వం ముందుకు రాలేదు. అంటే అసెంబ్లీ పని దినాలు రోజు రోజుకు తగ్గిపోతా ఉన్నాయి. ఆ హేట్ స్పీచ్ బిల్లు తెచ్చి లాస్ట్లో పెట్టిండ్రు. అనేక విమర్శలు రావడంతో తోక ముడిచిన పరిస్థితి. మేము ఏదైనా ఇష్యూస్ ప్రజా సమస్యలు మేము ప్రస్తావిస్తే పద్దులున్నాయి కదండి, పద్దుల మీద మాట్లాడండి అంటారు. పద్దులుంటే మరి చర్చ జరిగిందా? పద్దులన్నీ లాస్ట్ రోజు పెట్టి గెలిటిన్ చేసుకొని పోతుంది. ఏదైనా పబ్లిక్ ఇష్యూ మూసీ మీద మాట్లాడినాము, ఉద్యోగస్తుల డిఏల గురించి పీఆర్సీ గురించి మాట్లాడినాము, ఆర్టీసీని ప్రభుత్వ ఉద్యోగులుగా విలీనం చేసేటువంటి విషయం తెచ్చాము, ఆసరా పెన్షన్ 4,000కి ఎప్పుడు వేస్తారని అడిగాము, మహాలక్ష్మి 4,000 గురించి అడిగాము, 2,500 మహాలక్ష్మి కింద ఇస్తాం ఎప్పుడు ఇస్తారు అని అడిగాం. ఏది అడిగినా పద్దుల మీద మాట్లాడమంటారు. పద్దులేమో చర్చ జరగకుండా గెలిటిన్ చేసుకొని పారిపోతారు. ఇప్పుడు కేరళ ఎలక్షన్స్ ఉన్నాయి, మేము ఆడికి పోవాలి, 30 తారీఖు అసెంబ్లీ ఖతం. అంటే మీ కేరళ ఎలక్షన్ మీకు ముఖ్యం కావచ్చు, ఈ రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర శాసనసభ ముఖ్యం. బీఆర్ఎస్ పార్టీకి ఈ రాష్ట్ర ప్రజలు మాకు ముఖ్యం, ప్రజా సమస్యలు మాకు ముఖ్యం. మీరు కేరళ ఎలక్షన్స్ ఉన్నాయని 30 తారీఖు అసెంబ్లీ బంద్ చేసి మొత్తం కేబినెట్ ఇవాళ కేరళకు తమిళనాడుకు పోయింది. ఈజ్ ఇట్ ద వే? మీకు రాష్ట్రం ముఖ్యమా, రాష్ట్ర ప్రజలు ముఖ్యమా, ఈ శాసనసభ ప్రతిష్ట ముఖ్యమా, మీ కేరళ ఎలక్షన్స్ ముఖ్యమా? ఇవాళ సభలో అన్ని నాటకాలే. ఏది చర్చిద్దామన్నా అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్. సభలో నాటకాలు జాలేయట, ఇంకా పోయి రవీంద్ర భారతిలో నాటకాలు వేసిండ్రు. అరే ఉన్న టైమే తక్కువ, సభలో మాట్లాడదాము అంటే లేలే గేమ్స్ ఉన్నాయి 4 గంటలకు అసెంబ్లీ ఖతం, నాటకాలు ఉన్నాయి 4 గంటలకు అసెంబ్లీ ఖతం. ఇవాళ సభలో చేసే నాటకాలు జాలేయటగా బయట పోయి నాటకాలు చేసిండ్రు. ఇలా బిజినెస్ కు సమయం సరిపోతలేదు, అసెంబ్లీ పని దినాలు పెంచండి అంటే పని దినాలు పెంచరు. 3 గంటలు 4 గంటలు సభను వాయిదా వేసుకొని చర్చ జరగనియ్యరు. ఇంకా ఇది చాలదన్నట్టు ఆటలు నాటకాలు. అంటే మీ సభా సమావేశాలు జరగకుండా మీ సరదాలు తీర్చుకోవడానికి సభను గాలికి వదిలేసిండ్రు. సభా సమయాన్ని వృధా చేసినటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పొంగులేటి గారి అవినీతిని మేము సాక్ష్యాధారాలతో సహా బయట పెడితే ప్రజల దృష్టి మరల్చడానికి డైవర్షన్ పాలిటిక్స్. సభా సంఘం అడిగితే దానికి విలువే లేదు, ఏ సభా సంఘం పనికిరాదు. మీరు సభా సంఘం ని తక్కువ చేయడం అంటే శాసనసభను తక్కువ చేయడం.